మందిని మనం ఆదరిస్తున్నాం, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? ప్రేమను మర్చిపోతున్నారు. కానీ ప్రభువునందు నువ్వు చూపిన ప్రేమను మర్చిపోయిన దేవుడైతే అన్యాయస్తుడు కాదు. ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో నీ ప్రయాసని దేవుడు వెనకడతాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని నామం నిమిత్తము పరిశుద్ధులకు నువ్వు చేసిన ఉపచారం మర్చుటకు ఆయనైతే అన్యాయస్తుడు కాదు. ఒకటి, ఆయన ఎవరికి రుణస్తుడుగా ఉండడు. ఆయన కలిగిన కొద్ది ఇచ్చి కొందరు ప్రయాసపడ్డారు, కరువులో కొంత సమృద్ధిగా జీవించబడ్డారు. వాళ్ళ ప్రయాసకి ప్రతిఫలం పొందుకున్నారు. రెండు, ప్రేమ కలిగి పరిశుద్ధులకు చేసిన ఉపచారం బట్టి ఆయన నామం బట్టి చూసిన ప్రేమను వచ్చి దేవుడైతే అన్యాయస్తుడు కాదు. ఆ విషయం ఆలోచన చేస్తాము. అది కూడా మనం పాత్రకున్న గ్రంథం నుంచి ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక షునేమీరాలు అనేటువంటి ఒక గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉందండి. ఇక్కడ మళ్ళీ అనేక మంది అయినటువంటి అమ్మలు ఉన్నారు. అక్కడ ఆ యొక్క షునేమీ పట్టణంలో కూడా ఒక గనురాలైనటువంటి ఒక సహోదరి ఉంది. ఆవిడ ఏం చేసింది, ఎలా ప్రయాసపడింది, ప్రేమతో ఆవిడ ఎలా ప్రయాసపడింది, దేవుడి నామానికి ఎలా ప్రయాసపడింది ఆలోచన చేస్తే, ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఆ ప్రాంతం ఎంత వస్తూ ఉండేవాడు. అప్పుడు ఈ గనురాలైనటువంటి షునేమీరాలు ఏం చేసిందంటే, మన దగ్గరికి వస్తూ వెళ్తున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడని నాకు తోచుతుంది అయ్యా అని చెప్పి తన భక్తితో మాట్లాడి, ఈ దైవజనుడు వచ్చినప్పుడు సేవ తెచ్చుకోవడానికి మన మేడ పైన చిన్న గది చేద్దాం, కొంచెం విశ్రమించడానికి ఒక మంచము, ఒక బల్లపీట, వచ్చినప్పుడు ఆహారం తినడానికి ఆహారము, ఇదంతా కూడా ఎలా చేస్తుంది షునేమీరాలు? దేవుని నామము పేరున సేవకునికి పరిచర్య చేస్తుంది. ఆలోచించేయండి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఈ షునేమీరాలు ఎలీషా దైవజనుడి విషయంలో భక్తి గల దైవజనుడుగా నాకు కనిపిస్తున్నాడు. తను వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఎండలో ఎంత ప్రయాసపడుతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మన మేడ గది పైన చిన్న గది కడదాము, చిన్న బల్లపేట పెడదాము, ఆహారం పెడదాము అని పక్కన చెప్పినప్పుడు సరే ఓకే అన్నప్పుడు అలాగా ఆవిడ దేవుడి నామం పేరట ప్రేమ కలిగి ప్రయాసపడినప్పుడు అప్పుడు ఎలీషా అంటాడు, ఆ యొక్క సహోదరుడు ఎలీషా అంటాడు తన శిష్యుడితో, మనకి ఏం కావాలి, రాజుగారు నా మాట అని చెప్పించాలా, నేను ఎప్పుడు చేయాలంటే నేను ఈ ఊరికి మనిషిని, నాకు రాజులు అందరూ తెలిసయ్యా అని. అయితే అప్పుడు శిష్యుడు అంటాడు, తినకే పిల్లలు లేనయ్యా అని అంటాడు. పిల్లలు లేనయ్యా. మరలా ఈ సంవత్సరం వచ్చేసరికి నీ ఒడిలో ఒక పిల్లవాడు ఉంటాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ప్రభువునందు మీ ప్రయాసలో ఏది కూడా వ్యర్థము కాదు అంటే ఎలాగే అర్థం కదండి, నీకు ఏదైతే పొదువై ఉందో అది తీర్చబడుతుంది. షునేమీరానికి ఏం పొదువుగా ఉంది? పిల్లలు లేదండి. సారేపతి ఎదురాలకి ఏం పొదువుగా ఉంది? కరువులో ఉంది. కరువులో కూడా సమృద్ధి కలిగి పోషించగలిగింది తన పంట ప్రయాసం బట్టి. ప్రయాసం అర్థం కాలేదు. రెండు, దేవుని నామం పేరట చూపిన ప్రేమను వచ్చి దేవుడైతే అన్యాయస్తుడు కాదు. దేవుని నామం పేరట ఆయన దైవజనుడిగా చేర్చుకొని ఆహారము పెట్టి ఆయన కావాల్సిన వస్తువులు సమకూర్చిన కారణం చేత తనకు ఏదైతే కొదువు ఉందో ఆ కొదువు తీర్చబడింది. ఏం కొదువు ఉంది తనకి? పిల్లలు లేరండి. ఏం కొదువు ఉంది? పిల్లలు లేరండి. అప్పుడు దైవజనుడు అంటాడు, మరలా ఈ ఏటకు వచ్చేసరికి నీ ఒడిలో మగ పిల్లవాడు ఉంటాడనే విషయాన్ని తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదండి.